Hi everybody, welcome to our class. This is Kiran Kumar. My YouTube channel has started English grammar lessons for intermediate students of Andhra Pradesh and Telangana. If this is the first time that you are watching my channel, I request you to subscribe it, press bell icon to get more notifications and updates every time. Let's enter our session. In this session, we are going to learn how to transcribe phonetic transcription into English words. It is a choice question. Along with it, there is another question. We can do any one of these two. Actually, we have to learn phonetic transcription not only for intermediate purpose but also for our future. ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ని ఏ విధంగా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లోకి మనం మార్చాలనేది తెలుసుకోబోతున్నాం. దీంతోపాటు ఇంకో చాయిస్ క్వశ్చన్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ చాయిస్ క్వశ్చన్ అయినప్పటికీ ఈ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ నేర్చుకోవటం అనేది మనకి చాలా ముఖ్యమైనటువంటి అంశం. కేవలం ఇంటర్మీడియట్లో అటెంప్ట్ చేసి మార్క్స్ తెచ్చుకోవటం గురించి మాత్రమే కాకుండా ఫ్యూచర్లో కూడా ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎస్, let's enter our session. If you like this video, please share it to all. Right. Phonetic transcription. What is phonetic transcription? Completely it's a new topic to all of you. Before going to know, just look at this English word and phonetic transcription. It is called phonetic transcription. Phonetic transcription is always displayed within the slant bars. ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అనేది ఎప్పుడు కూడా స్లాంట్ బార్స్లో చూపించడం జరుగుతుంది. ఇది ఇంగ్లీష్ వర్డ్, ఇది ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. ఇక్కడ మనం యూజ్ చేసినటువంటి సింబల్స్ అన్నీ కూడా ఈ విధంగా స్లాంట్ బార్స్లో చూపించడం అనేది జరిగింది. ఈ సింబల్స్ ఏంటి, ఆ సింబల్స్ని ఎలా చదువుతాము అని మనం తెలుసుకున్నట్లయితే ఈ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో ఉన్న వర్డ్ని మనము ఈ విధంగా ఇంగ్లీష్ వర్డ్లో మనము note చేయాలి. In the examination we are given phonetic transcriptions like these and we are asked to convert into an English word. Yes, actually English is not a phonetic language. What is phonetic language? When the words are pronounced how they are, it is called a phonetic లాంగ్వేజ్. తెలుగు భాషను తీసుకుంటాం, అందులో ఉన్న పదాలను ఎలా అయితే ఉన్నాయో అలానే చదువుతాం. లేదా ఒక హిందీ భాషను తీసుకుందాం, అందులో ఉన్న పదాలను ఎలా అయితే అలానే చదువుతాం. కానీ ఇంగ్లీష్లో ఆ విధంగా కాదు. సమ్ సైలెంట్ లెటర్స్ ఆర్ దేర్. వెన్ ఎవర్ దేర్ ఆర్ డబ్లింగ్ లెటర్స్ వి మేక్ వన్ లెటర్ యాజ్ సైలెంట్. ఇంగ్లీష్లో అలా కాదు. కొన్ని శబ్దాలని మనము ఉచ్చరించము. డబ్లింగ్ లెటర్స్ వచ్చినప్పుడు ఒక లెటర్ యొక్క సౌండ్ని మాత్రమే మనం ప్రొనౌన్స్ చేయటం జరుగుతుంది. దట్స్ వై ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఎ ఫెనెటిక్ లాంగ్వేజ్. ఆంగ్ల భాషలో మనం గమనించినట్లయితే సిన్స్ ఆర్ చైల్డ్హుడ్ డేస్ వి ప్రొనౌన్స్ ద లెటర్స్ ఆఫ్ ఇంగ్లీష్. సమ్టైమ్స్ వి మేక్ సమ్ లెటర్స్ యాజ్ సైలెంట్. చిన్నప్పటి నుంచి మనం ఇంగ్లీష్ చదువుతున్నాం. సైకాలజీ అనే పదాన్ని తీసుకుందాం. యాక్చువల్గా అక్కడ మనకి సైకాలజీలో ఇనీషియల్ లెటర్ పి అనేది ఉంటుంది, కానీ దాన్ని మనము సైలెంట్ చేసి మనము ప్రొనౌన్స్ చేస్తాం. అందుకే ఆంగ్ల భాష అనేది ఫెనెటిక్ లాంగ్వేజ్ కాదు. ఫెనెటిక్ లాంగ్వేజ్ అంటే ఉన్నది ఉన్నట్టుగా చదవటాన్ని ఫెనెటిక్ లాంగ్వేజ్ అంటాం. తెలుగు భాషలో అక్కానం, అక్కడ ద్విత్వాక్షరం వచ్చింది, ఏది సైలెంట్ చేయం, ఉన్నది ఉన్నట్టుగా చదువుతాం. అదే ఇంగ్లీష్లో వెన్ దెర్ ఆర్ డబులింగ్ లెటర్స్ వి జస్ట్ మేక్ వన్ లెటర్ యాజ్ సైలెంట్. ఇంగ్లీష్లో డబులింగ్ లెటర్స్ వచ్చినప్పుడు బ్లబర్, BLUBBER అన్నాం. అక్కడ రెండు అక్షరాలైనటువంటి బి వచ్చినప్పటికీ ఒక బీని మాత్రమే మనం ఉచ్చరించడం అనేది జరుగుతుంది. బికాస్ ఇంగ్లీష్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఇట్ వాజ్ బ్రాట్ ఫ్రమ్ ద లాంగ్వేజెస్ ఆఫ్ సమ్ ట్రైబ్స్. ఇంగ్లీష్ అనేది చాలా రకాలైనటువంటి జాతులు ఉపయోగించినటువంటి
భాష నుంచి మనం ఒక భాషగా తయారు చేయడం జరిగింది. ఇది అంతర్జాతీయ భాష, అందుకనే ఇంగ్లీష్ అనేది ఫెనెటిక్ లాంగ్వేజ్ కాదు. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ if we find a new word, we want to know the pronunciation of this word. మనకి ఒక కొత్త పదం ఎక్కడైనా దొరుకుతుంది, దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలో మనకు తెలియలేదు. దెన్ we refer to a dictionary to know its pronunciation. డిక్షనరీ ఓపెన్ చేసి డిక్షనరీలో ఆ పదం యొక్క ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది అని మనం తెలుసుకుంటాం. దట్ కైండ్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ గివెన్ ఇన్ ఏ ఫెనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. కొత్త పదాలని ఉచ్చరించాలి అనేటప్పుడు మనకి తెలియనప్పుడు డిక్షనరీని మనం రెఫర్ చేసినట్లయితే ఆ పదాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనేది మనకి ఫెనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. విత్ దట్ కైండ్ ఆఫ్ ఫెనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ we learn how to pronounce a new word. This is the use of phonetic symbol. Phonetic symbol యొక్క ఉపయోగం ఈ విధంగా ఉంటుంది. Yes, English is not a phonetic language. We know there are 26 letters in English alphabet. But as for IPA, International Phonetic Alphabet, IPA ప్రకారం those 26 letters are framed as 44 sounds. ఆ 26 అక్షరాలు కూడా 44 శబ్దాలుగా చెప్పటం అనేది జరుగుతుంది. Why those 26 letters are framed as 44 sounds? Because while we pronouncing English words, we have to base on the sound of the letter, but not the letter. ఆ అక్షరం యొక్క శబ్దం ఎలా అనేది మనం గమనించాలి తప్ప అక్షరాలు మనం గమనించకూడదు. ఎస్, దట్స్ వై అన్ ఆల్ఫాబెట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ సౌండ్. ఇంగ్లీష్ అక్షరాలు మనం గమనించకూడదు, వాటి ఏ విధంగా మనం ప్రొనౌన్స్ చేస్తున్నాం వాటి శబ్దాలను మాత్రమే మనము గమనించాలి. So in this way those 44 sounds are divided into two categories: vowel sounds 20 and consonant sounds 24. Yes, as per IPA the phonetic symbols are 44, those sounds are 44. Those 44 sounds are categorized into vowel sounds which are 20 and consonant sounds which are 24. ఆ 44 శబ్దాలని మనము 20 శబ్దాలు వావల్ సౌండ్స్ అని 24 శబ్దాలు కాన్సనెంట్ సౌండ్స్ అని డివైడ్ చేయటం అనేది జరుగుతుంది. ఎస్, వీ హ్యావ్ జస్ట్ డిస్కస్డ్ దట్ వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ద సౌండ్ ఆఫ్ ద లెటర్ బట్ నాట్ ద లెటర్. ఇప్పుడే మనం తెలుసుకున్నాం అక్షరం పైన మనం ఆధారపడకూడదు, అక్షరం యొక్క శబ్దం పైన మాత్రమే మనం ఆధారపడాలి. లెటర్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ సౌండ్. Yes, look at this word again. We know the pronunciation of this word again. But there are 5 letters, 1, 2, 3, 4, 5. But the pronunciation of this word is again. Again, ఇక్కడ 5 అక్షరాలు ఉన్నాయి కానీ ఇక్కడ వచ్చిన శబ్దం ఏ గే ఏ ఇన్. 4 శబ్దాలుగా మాత్రమే వచ్చే అక్షరాలు 5 కానీ 4 శబ్దాలు వచ్చాయి ఇక్కడ మనం గమనించినట్లయితే. ఈ రెండు ఒకటే. ఇక్కడ ఫాదర్ 1, 2, 3, 4, 5, 6 లెటర్స్ ఉన్నాయి. బట్ ప్రొనౌన్సియేషన్లో చూస్తే 1, 2, 3, 4 సౌండ్స్ వచ్చాయి. దీస్ 6 లెటర్స్ ఆర్ ప్రొనౌన్స్డ్ యాజ్ 4 సౌండ్స్. దట్స్ వై సౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బట్ నాట్ లెటర్. ఇక్కడ మనం గమనించాల్సింది ఆ అక్షరం యొక్క శబ్దాన్ని మాత్రమే గమనించాలి తప్ప అక్షరాలను కాదు అనేది మనం తెలుసుకున్నాం. ఎస్, అగైన్ అగైన్ ఈ ఏ అనేదాన్ని ఈ శబ్దంగా మనం పలకడం జరిగింది. గా గాగా, ఏ ఐని ఏగా, నా అనే శబ్దాన్ని నాగా మనం ప్రొనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఫాదర్లో ఫ ఆ ఫా, టీహెచ్ఈని ధ అని, టీహెచ్ఈని ధ అని పలికాము. చివర ఈఆర్ని ఫాధ
ఫాద ఆ. సో ఈ విధంగా మనము ఫెనెటిక్ సింబల్స్ ఉపయోగించడం అనేది ఇక్కడ మనకి జరిగింది. ఎస్, హియర్ ఈ సింబల్స్ అన్నీ కూడా ఇక్కడ మనం నోట్ చేసాం చూడండి. దీస్ సింబల్స్ ఆర్ displayed within the slant bars. Yes, the phonetic symbols are always displayed within the slant bars. ఈ ఫెనెటిక్ సింబల్స్ని ఎప్పుడూ కూడా మనము స్లాంట్ బార్స్లోనే చూపించాలి. ఈ మొత్తం సింబల్స్ యొక్క వర్డ్ని అంతా కూడా ఒక స్లాంట్ బార్లో చూపించాం, ఇది కూడా ఒక స్లాంట్ బార్లో చూపించాం. ఇండివిజువల్ వర్డ్స్, ఇండివిజువల్ సింబల్స్ని ఈ విధంగా స్లాంట్ బార్స్లో చూపించుకోవాలి. ఎస్, ప్లీజ్ రిమెంబర్ ఇట్. ద ఫెనెటిక్ సింబల్స్ ఆర్ ఆల్వేస్ డిస్ప్లేడ్ విత్ ఇన్ ద స్లాంట్ బార్స్. వీటిని ఇలా స్లాంట్ బార్స్లో చూపించాలి. రైట్. ఎస్, we have just learnt about the sounds. 44 sounds are categorized into vowels 20 and consonants 24. Again, these vowel sounds are categorized as two types. ఈ vowel sounds 20 కూడా ఈ విధంగా మనము డివైడ్ చేస్తాం. Monophthongs 12 sounds, diphthongs 8 sound. What is monophthong? A single vowel sound. Only one vowel sound is there. That is called monophthongs. What is a diphthong? Combination of two monophthongs are called diphthongs. Yes, please remind it. Monophthong is a single vowel sound. These are 12 sounds. And diphthong means two monophthongs are called diphthongs. Those diphthongs are 8 sounds. Diphthong is nothing but combination of two vowel sounds. Yes, monophthongs 12 sounds అని, diphthongs 8 sounds అని చెప్పాము. monophthong అంటే ఒకే ఒక వావల్ సౌండ్ ఉంటుంది. diphthong అంటే రెండు వావల్ సౌండ్స్ కలిపి మనం ప్రొనౌన్స్ చేస్తాం, దాన్ని diphthong అంటాం. అవి 8 sounds. Let us discuss what are the 12 monophthongs. ఈ 12 monophthongs ఏంటి అనేది మనం చూద్దాం. Just focus on the sound what I am teaching. ఇక్కడ కేవలము ఈ కాలంలో ఉన్నటువంటి సింబల్స్ పైన మాత్రమే ఫోకస్ చేయండి. వీటి గురించి చెప్పేటప్పుడు అదర్ కాన్సనెంట్స్, అదర్ డిఫ్థాంగ్స్ అనేవి వస్తాయి, దానిపైన మీరు కాన్సన్ట్రేషన్ అవసరం లేదు. ఫస్ట్ ఇండివిజువల్గా ఒక్కొక్క సింబల్ని తెలుసుకుంటే, నెక్స్ట్ అన్ని 44 సింబల్స్ తెలుసుకుంటే ఈజీగా ఫెనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అనేది మీరు చేయొచ్చు. చక్కగా ప్రొనౌన్సియేషన్ కూడా చాలా చక్కగా మీరు చేయొచ్చు. ఎస్, ఇక్కడ మనం గమనిద్దామండి, ఈ సింబల్ ఏంటి, ఈ సింబల్ దేనికి, ఏ సౌండ్ని ప్రొనౌన్స్ చేస్తుంది. యాక్చువల్లీ ఇది ఈ అండి. రాసే విధానం కూడా ఇలా. దిస్ ఈస్ ది వే ఆఫ్ ఈ. సో సిట్, ఇక్కడ ఈ ఐ అనే అక్షరం ఈగా ప్రొనౌన్స్ చేయబడింది. సో వెన్ ఎవర్ ఎనీ కైండ్ ఆఫ్ లెటర్ ఈజ్ ప్రొనౌన్స్డ్ యాజ్ ఈ, వీ షుడ్ రైట్ లైక్ దిస్, సిట్, సిట్. జస్ట్ ఈ సింబల్, ఈ సౌండ్ పైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. రిమైనింగ్ వాటి గురించి మనం తర్వాత చూద్దాం. సిట్. అగైన్ నిట్. హియర్ the letter I is pronounced as E, so we write like this, knit, knit. Actually knit, K-N-I-T. ఈ K అనేది సైలెంట్, జస్ట్ చెప్తున్నా. సో అందుకే మనం రాయలేదు. నిట్ 3 సౌండ్స్ వచ్చాయి. నిట్, నా, ఐని ఈగా ప్రొనౌన్స్ చేసాం, టీని ఠాగా ప్రొనౌన్స్ చేసాం. బట్ ఈ సింబల్, ఈ సౌండ్ మాత్రమే చూడండి. It is called short E sound. Whenever any kind of letter is pronounced as E, we write this symbol. Okay. Next, E. E. This symbol is pronounced as E. Right. Long E sound. You have to write in this way. Whenever any kind of letter is pronounced as E, we use this symbol. Okay, here the 2 letters E, A are pronounced as E, so we use
E. Here wheat. Here also the two letters are pronounced as E. So whenever ఏ అక్షరమైనా కావచ్చు, వాటి శబ్దాన్ని మాత్రమే మనం గమనించాలి. ఏ అక్షరమైనా కావచ్చు, అవి ఈ అనే శబ్దాన్ని ఇచ్చినట్లయితే వాటికి బదులుగా ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో మనం ఈ విధంగా నోట్ చేయాల్సి ఉంటుంది. వీట్, WH అనేది హెచ్ అనేది మనకి సైలెంట్ అవుతుంది. ఈ వా అనేది ఈ సింబల్గా మనం నోట్ చేసుకుంటాం. టా అనేది ఈ సింబల్గా నోట్ చేసుకుంటాం. బట్ హియర్ యూ హ్యావ్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ ద సౌండ్ విచ్ ఐ ఆమ్ టెలింగ్ యూ. రైట్. నెక్స్ట్ హియర్ ద సౌండ్ ఏ అనే ప్రొనౌన్సియేషన్ వచ్చినప్పుడు ఈ విధంగా మనము నోట్ చేయాలి. రైట్. ఎగ్. హియర్ the letter E is pronounced as A. Here the letter is E, but the pronunciation of this letter is A. A అని వచ్చినప్పుడు ఈ సింబల్ మనం గమనించాలి. ఇక్కడ జీజీలో ఒక జీ సైలెంట్ కాబట్టి గాని ఈ విధంగా గాగా రాయటం జరిగింది. ఇవి కాన్సనెంట్స్లో మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పెన్. హియర్ ద లెటర్ E is pronounced as A, so we write like this. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంగ్లీష్ వర్డ్ ఒకేలా ఉంది, ఫెనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఒకేలా ఉంది, కానీ ఇక్కడ లెటర్ ఇది ఈ అవుతుంది, ఇక్కడ సౌండ్ ఇది ఏ అవుతుంది. రైట్. అనదర్ వన్, ద సింబల్ ఇట్ ఈస్ యా. వీ హ్యావ్ టు రైట్ ఇట్. ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది రాయటం. చూడండి ఒక్కసారి. ఎస్, ఇన్ దిస్ వే. Again I am writing it as ya. Whenever any kind of letters are pronounced as ya, we use this symbol yaro. Here a is pronounced as ya. చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఏగా ప్రొనౌన్స్ చేయబడింది, ఏ యాగా ప్రొనౌన్స్ చేయబడింది, ఇక్కడ ఈ ఏ కలిపి ఈగా ప్రొనౌన్స్ చేయబడింది, ఐ ఈగా ప్రొనౌన్స్ చేయబడింది. దట్స్ వై వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద సౌండ్ ఆఫ్ ద లెటర్ ఓన్లీ. అందుకే వాటిని ఎలా మనం ప్రొనౌన్స్ చేస్తున్నామని ఆ సౌండ్స్ పైన మనము డిపెండ్ అవ్వాలి. యారో. హియర్ ఏ ఈజ్ ప్రొనౌన్స్డ్ యాజ్ యా. ఓకే. ఆర్, డబ్లింగ్ లెటర్స్, ఓన్లీ వన్ ఆర్ యూజ్ చేస్తాం. హియర్ ఓడబ్ల్యూ ఈజ్ ప్రొనౌన్స్డ్ యాజ్ ఓ. ఇది డిఫ్తాంగ్. ఆ సెషన్లో మనం చెప్పుకోవటం జరుగుతుంది. Yarrow. Man. Here A is pronounced as ya. Man. Ya is pronounced, A is pronounced as ya. Here we have to understand whether any kind of letters are there, but the pronunciation of, but the sound of those letters is important for us to write the phonetic symbol. Right. Here some particular సింబల్స్ ఆర్ నాట్ షోన్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. ఇక్కడ వరకు మనం తెలుగు లాంగ్వేజ్లో చూపించడం జరిగింది, బట్ కొన్ని మాత్రం మనము తెలుగు లాంగ్వేజ్లో చూపించలేము. ఫాదర్, ఆ. వెనెవర్ ఆ సౌండ్ ఈస్ దేర్ వీ హ్యావ్ టు రైట్ దిస్ వే. ఫాదర్. హియర్ ద లెటర్ ఏ ఈజ్ ప్రొనౌన్స్డ్ యాజ్ ఆ. ఎస్, ఓన్లీ ఒక ఏ శబ్దాన్నే మనము 8 శబ్దాలుగా పలకటం జరుగుతుంది. ఈ 12 సౌండ్స్లో ఈ ఆవల్ సౌండ్స్ 20లో కూడా ఒక ఏ శబ్దాన్నే 8 శబ్దాలుగా మనం పలకటం అనేది జరుగుతుంది. ఇందులో ఫ్రంట్ సౌండ్స్ అని, మిడిల్ సౌండ్స్ అని, బ్యాక్ సౌండ్స్ అని, మనం సౌండ్స్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు మన యొక్క ఫ్రంట్ పార్ట్ ఈ లిప్స్ అండ్ టీత్ రిజ్ నుంచి వస్తే దాన్ని మనము ఫ్రంట్ సౌండ్స్ అని, మిడిల్ నుంచి వస్తే మన థ్రోట్ మధ్యలో నుంచి వస్తే, మౌత్ మధ్యలో నుంచి వస్తే దాన్ని మిడిల్ సౌండ్స్ అని, థ్రోట్ నుంచి వస్తే దాన్ని బ్యాక్ సౌండ్స్ అని చెప్పడం జరుగుతుంది. బట్ ఇక్కడ మీరు సింబల్స్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. రైట్. హియర్ కాట్. హియర్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ అస్ టు రైట్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. ఈ శబ్దాన్ని తెలుగు లాంగ్వేజ్లో రాయటానికి వీలు పడదు. కాట్. కాట్.
here the letter O is pronounced as O. O. అంటే ఇక్కడ దాకా వచ్చినటువంటి అన్నీ కూడా పర్ఫెక్ట్గా మనము స్పష్టంగా చదవచ్చు, ఎటువంటి స్ట్రెస్ లేకుండా. బట్ ఈ సౌండ్ని మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు సమ్ స్ట్రెస్ ఈజ్ దేర్. పర్టిక్యులర్ తెలుగులో పర్టిక్యులర్ సింబల్ కూడా దానికి ఉండదు. ప్రొనౌన్స్ చేసేటప్పుడు కూడా సమ్ స్ట్రెస్ ఈజ్ దేర్. సో కాట్, ఓ. ఇక్కడ ఓ అనేటువంటి లెటర్ని ఓగా చదవడం జరిగింది, కాట్. సో ఇట్ షుడ్ బి రైట్ యాజ్, again I am writing కాట్. ఓ అనేది ఓగా, నాట్లో ఓ అనేది ఓగా మనం చదవటం జరిగింది. రైట్. అనదర్ వన్, సా, ఆథర్. హియర్ పర్టికులర్గా ఇక్కడ ఆ అని రావట్లేదు. అటు ఆ అని కాకుండా ఇటు యా అని కాకుండా మనం ప్రొనౌన్స్ చేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇట్ ఈస్ రిటన్ యాజ్ లైక్ దిస్. author, right? Sa, AW is pronounced as, the letters AW is pronounced as this sound. So we write in this way. Here author. Here author. Here AU is pronounced as like this, author. Here AU is pronounced as like this. Whatever the letters are, but the pronunciation, but the sound of those letters is important for us to write. Another one, U. It is easy to write, U. Telugu bhashalo U ani chadavutam manam. Put. Here the letter U is pronounced as U. Cook. Even though two letters are there, but the sound of these two letters is O. Cook. Here U is pronounced as U. Here double O is pronounced as O. That's why put, cook. Only focus on the sound which I am describing. Right. Again it is oo. It should be written like this. Oo. Longer oo sound. It is short oo sound. Right. Cool. Here these two O's are pronounced as oo. Cool. Again two O's are pronounced as food. Oo. Yes. Next, a. Cut. A. It should be written as like this. A. Cut. Here U is pronounced as A. Again shut. U is pronounced as A. మనము లెటర్ పరంగా చూస్తే U అని చదువుతున్నాం, but the sound of U is like as A. Whatever the letters are there, whenever the pronunciation of those letters is like A, we use this symbol. అక్షరాలు ఏమైనా కావచ్చు, వాటి యొక్క ఉచ్చారణ యొక్క శబ్దం ఎలా ఉందని చూసి మాత్రమే మనము ఆ ఫెనెటిక్ సింబల్స్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇది కూడా మనము స్ట్రెస్తో పలకాల్సినటువంటి అంశం. దీనికి కూడా పర్టికులర్గా తెలుగు లాంగ్వేజ్లో సింబల్ అనేది లేదు. ఇనీషియల్ సౌండ్ అని చెప్పేసి దీన్ని మనం చెప్తాం. అబౌట్ పర్టికులర్గా దీన్ని మనం చెప్పలేమండి తెలుగు లాంగ్వేజ్లో. సో ఈ సింబల్ని మనం యూజ్ చేసేది ఈ విధంగా యూజ్ చేస్తాం. ఇనీషియల్గా ఈ లెటర్ వస్తూ ఉంటుంది. అబౌట్ అగైన్ అట్ ద సేమ్ వే వర్డ్స్ చివరిలో ఆర్ సైలెంట్ అవుతుంది. మనం యూజ్ చేసేది యునైటెడ్ కింగ్డమ్ ఇంగ్లీష్. ఈ యునైటెడ్ కింగ్డమ్ ఇంగ్లీష్లో వర్డ్స్ చివరన వచ్చేటువంటి ఆర్ అక్షరాన్ని మనము వావల్గా ప్రొనౌన్స్ చేస్తాం. దాన్ని మనం చూడండి, ఫాదర్ అనం, ఫాదర్. ఇక్కడ ఈ ఆర్ అనేది సైలెంట్ అయ్యి వావల్ సౌండ్ వస్తుంది. అలాంటప్పుడు ఈ సింబల్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. అబౌట్ ఇనీషియల్గా వచ్చింది, అగైన్ ఇనీషియల్గా వచ్చింది, ఫాదర్, రైటర్,
ప్లేయర్ ఇక్కడ ఫైనల్ సౌండ్గా మనం దాన్ని గమనించాల్సి వస్తుంది. రైట్, హియర్ అబౌట్, ఏ అనేది ద లెటర్ ఏ ఈజ్ ప్రొనౌన్స్డ్ యాజ్ అబౌట్, అబౌట్, అబౌట్. ఈ విధంగా మనము ఈ సింబల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ హియర్ learn, learn, here is also some stress is there. దీన్ని చాలా ఫ్రీగా మనం ప్రొనౌన్స్ చేయలేం. ఈ సౌండ్స్ అన్నీ కూడా మనము ఫ్రీగా ప్రొనౌన్స్ చేయొచ్చు. బట్ ఎక్కడైతే మనము తెలుగు లాంగ్వేజ్లో సింబల్ని ఇవ్వలేకపోయామో ఆ సౌండ్స్ అన్నీ కూడా మనము ఫ్రీగా ప్రొనౌన్స్ చేయలేము. వైల్ ప్రొనౌన్సింగ్ దీస్ సౌండ్ సమ్ స్ట్రెస్ ఈస్ దేర్. ఎస్, లర్న్, హియర్ EA as pronounced as learn, learn. ఇది middle sound, learn, learn. Yes, it should be written as like this. Yes, it should be written as like this. Learn. Here EA as written as learn. In the same way, IR, girl, girl, IR is pronounced as this sound, girl. So in this way 12 sounds, monophthongs, are scripted like this. ఈ విధంగా ఈ శబ్దాలను మనము గమనించాలి. కేవలము చెప్పే శబ్దం పైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. మిగిలినటువంటి సింబల్స్ మనం చెప్పుకోవడం జరుగుతుంది, అప్పుడు మనం వాటిపైన కాన్సన్ట్రేట్ చేయొచ్చు. Come to diphthongs. These are 8 sounds. Diphthong means combination of 2 vowel sounds. ఈ 2 monophthongs కలిపి మనకి ఇక్కడికి వస్తాయి చూడండి. ఇది చూద్దాం. ఏ, ఈ 2 సౌండ్స్ కలిపి ఇలా వచ్చింది మనకి. నెక్స్ట్ ఈ సౌండ్ కలిపి ఈ విధంగా వచ్చినాయి మనకి. ఇలా 2 వావల్ సౌండ్స్ కలిపి మనము డిఫ్థాంగ్స్గా నోట్ చేయడం జరుగుతుంది. డిఫ్థాంగ్స్ ఆర్ 8 సౌండ్స్. A diphthong means combination of 2 vowel sounds. 2 vowel sounds ని కలిపి మనం diphthong అని చెప్పటం జరుగుతుంది. Yes, it is written as age. Here A is pronounced as A, right? We should write like this, age. ఇక్కడ E silent, ఈ G శబ్దం ఈ విధంగా జాగా రాస్తే అది కాన్సనెంట్స్లో తెలుసుకోవచ్చు. ఓన్లీ జస్ట్ ఫోకస్ ఓన్లీ ఆన్ monophthongs and diphthongs only. Age, again day, AY, letters AY are pronounced as A, so we write like this, A, day. Next, here it is pronounced as A. Next, it is O. This diphthong is pronounced as O. ఈ 2 సింబల్స్ కలిపి మనము ఓగా ప్రొనౌన్స్ చేస్తాం. ఈ 2 సింబల్స్ కలిపి మనము ఏగా ప్రొనౌన్స్ చేస్తాం. గో, ఇక్కడ ఓ అనేది ఎలా మనం ప్రొనౌన్స్ చేస్తాం, ఓగా ప్రొనౌన్స్ చేస్తాం. సో వీ షుడ్ రైట్ లైక్ దిస్. ఈ కాన్సనెంట్ని వదిలేయండి, ఏదైతే చెప్తున్నామో ఆ ప్రొనౌన్సియేషన్ మాత్రమే, ఆ సౌండ్ మాత్రమే చూడండి. ఓ ఈజ్ రిటన్ యాజ్ ఓ. Here no, here OW, letters OW pronounced as O, no. Next, this is I. These 2 monophthongs are pronounced as I. It is a diphthong. ఇది diphthong. 5 ఇక్కడ I అనేది I గా ప్రొనౌన్స్ చేసాం. Letter I is pronounced as I, no problem. So we have to write like this. Here writer, here also the letter I is pronounced as I, writer. ఏదైతే అండర్లైన్ చేసి ఏదైతే సర్కిల్ చేస్తున్నామో ఆ సింబల్ని చూడండి. రైట్, ఇందాక చెప్పుకున్నాం మనం రైటర్ చివర ఆర్ వచ్చినప్పుడు, ఆర్ అనేటువంటి శబ్దం సైలెంట్ అయినప్పుడు ఈ సింబల్ మనం ఉపయోగించాలి అని చెప్పుకున్నాం. సో రైటర్ ఎన్ని సౌండ్స్ వచ్చినాయి ఇక్కడ మనకి? డబ్ల్యూ సైలెంట్, రైటర్, ఆర్ బదులు ఆర్ వచ్చేసాం. ఐ అనేది ఏ విధంగా నోట్ చేయాలి?
టర్, రైటర్, చివర ఆర్ సైలెంట్ అయింది కాబట్టి ఈ మోనాప్తాంగ్ యూజ్ చేసాం. నెక్స్ట్ ఔ, ఇట్ ఈస్ ప్రొనౌన్స్డ్ యాజ్ ఔ. ఔ, ఇది ఔగా మనం ప్రొనౌన్స్ చేస్తాం, ఔగా ప్రొనౌన్స్ చేస్తాం. రైట్, ఎలా నోట్ చేయాలి దీన్ని మనం? ఔ. హౌ, ఓడబ్ల్యూ, letters OW are pronounced as ow. Ow. Next, now, letters OW is pronounced as ow. Ow. ఈ ow అనేది ఈ విధంగా మనము నోట్ చేయాలి. నెక్స్ట్, పర్టికులర్గా ఇది తెలుగు సింబల్ని మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేయలేము. ఆ ప్లస్ ఈ, ఆ ప్లస్ ఈ. కాయిన్, ఓఐని మనము కాయిన్ ఈ విధంగా నోట్ చేస్తాం. బాయ్, ఓవైని ఈ విధంగా బాయ్. 2 vowel sounds, it is a diphthong. Coin, OI is like this, OY is like this. Next, it is also like that. దీనికి కూడా పర్టికులర్గా మనకి తెలుగు సింబల్ అనేది ఉండదు. ఈ ప్లస్ యా, ఈ ప్లస్ యా. నియా, నియా. ఇక్కడ చూడండి, ఈ 3 లెటర్స్ని కూడా ఇయా, నియా. ఈ ప్లస్ ఆ, ఫస్ట్ మనకి ఈ వచ్చింది కాబట్టి ఈ నోట్ చేస్తాం. నెక్స్ట్ చివరి ఆర్ సైలెంట్ అయింది కాబట్టి ఈ సింబల్ని యూజ్ చేస్తాం. నియా, నియా, ఇయా. ఈఏఆర్ని ఇయా. నెక్స్ట్ ఫియా, ఈఏఆర్ని ఇయా, ఇయా, ఫియా, ఇయా. సో ఇన్ దిస్ వే దిస్ డిఫ్థాంగ్ ఈస్ యూజ్డ్. ఈ విధంగా ఈ డిఫ్థాంగ్ని మనం యూజ్ చేయొచ్చు. సో ఇది కూడా అలాగే ఏ ప్లస్ ఆ, ఏ ప్లస్ యా. ఇది కూడా తెలుగు లాంగ్వేజ్లో ఈ సింబల్ని మనం నోట్ చేయలేం. హ్యార్, హ్యార్, ఏఐఆర్ని ఈ విధంగా మనం నోట్ చేయడం జరిగింది. ఏఐఆర్ని హ్యార్, హ్యార్. డాడ్, ఏఆర్ఈని ఇక్కడ ఏఆర్ఈ లెటర్స్ని డా, డా. ఓన్లీ ఆ సౌండ్స్ పైన మాత్రమే చూడండి. డా, హ్యార్, డార్, హ్యార్, డార్. ఈ విధంగా డిఫ్థాంగ్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఊ ప్లస్ ఆ, ఊ ప్లస్ ఆ. పో, పో. ఇక్కడ ఓఓఆర్, ఈ లెటర్స్ ఓఓఆర్ని మనము పో, పో. ఊ ప్లస్ యా. నెక్స్ట్ షా, షా. యుఆర్ఈని లెటర్స్ యుఆర్ఈని మనము ఈ విధంగా షా, షార్, షార్. సో ఇన్ దిస్ వే మోనాప్థాంగ్స్ అండ్ డిఫ్థాంగ్స్ ఆర్ ప్రొనౌన్స్డ్. తప్పనిసరిగా మనము ఆ సింబల్స్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నామో చూసి ఆ సౌండ్స్ని మాత్రమే మనము ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. లెటర్స్ ఏమైనా కానీ వాటి యొక్క శబ్దం ఏంటి అనేది మనం చూడాలి. గమనించినట్లయితే ఇక్కడ ఐ చూద్దాం, ఈగా ప్రొనౌన్స్ చేయబడింది. ఇక్కడ ఐ చూద్దాం, ఐగా ప్రొనౌన్స్ చేయబడింది. సో వాటి యొక్క సౌండ్స్ని మనము బేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఈఏ ఈగా ప్రొనౌన్స్ చేయబడింది. ఇక్కడ ఈఏఆర్ అనేది ఇయా, ఇయగా ప్రొనౌన్స్ చేయబడింది. సో లెటర్స్ ఏమైనా కానీ వాటి యొక్క సౌండ్స్ మనకి చాలా ముఖ్యం. ఆ సౌండ్స్ని బట్టి ఈ ఫెనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ మనము నోట్ చేయొచ్చు. సో 12 sounds are monophthongs, 8 sounds are diphthongs. So in the next session we are going to learn the remaining 24 consonant sounds. ఆ కాన్సనెంట్ సౌండ్స్ 24 సింబల్స్ ఎలా ఉంటాయి అనేది మనం నేర్చుకుందాం. ప్లీజ్ వాచ్ దిస్ లెసన్ carefully. Thank you for watching and don't forget to subscribe my channel.